హైదరాబాద్ నగరాన్ని కుదిపేసిన కుటుంబ కలహం. 4 ఏళ్ల క్రితం దీప్తితో పెళ్లి చేసుకున్న సాఫ్ట్వేర్ ఉద్యోగి శివ 3 ఏళ్ల చిన్నారి ఉన్నప్పటికీ మరో మహిళ సుష్మితతో అక్రమ సంబంధం సాగిస్తున్న కామకేళిని భార్య రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. భార్య ప్రేమను తక్కువ చేసి మరో మహిళ సుష్మా మాయలో శివ చిక్కుకున్నాడు. కొన్ని నెలలుగా పెరిగిన అనుమానాలు, గుండెల్లో కల్లోలం, చివరికి నిజానిజాలు తెలుసుకున్న దీప్తి బంధువులను వెంటబెట్టుకుని కుక్కట్పల్లి చేరుకుంది. ఆ ఇంటి గుమ్మం దాటి కనిపించిన దృశ్యం ఆమె హృదయాన్ని చీల్చేసింది. సుష్మతో ఉన్న శివను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని అక్కడే కేకలు, అరుపులతో ఆ ప్రాంతం దద్దరిల్లిపోయింది. పెళ్లి బంధానికి మచ్చ తెచ్చిన శివపై దీప్తి పోలీసులను ఆశ్రయించింది. ప్రస్తుతం ఈ వ్యవహారం కుకట్పల్లి వీధిలో హాట్ టాపిక్ గా మారింది. అది ఎప్పుడు ఖాళీగా దొరుకుతారని చూసింది. నేను ఇంకా కూతురు కానీ అమ్మాయిల ఇంట్లో ఉన్నాను కదా, అమ్మయ్య దొరికేట్రా బాబు. పోనీ అది కాదు సార్, పోనీ మాట చెప్పేస్తే ఇబ్బంది ఉండదు కదా. నాకు ఇలాగ ఇష్టం లేదన్నా, నేను అమ్మాయిని ఇష్టపడ్డాను, చేసుకున్నాను. నీది కూడా తప్పే కదమ్మా, నువ్వు కూడా చెప్పాలి కదా. ఆల్రెడీ నీకు ఒక వైఫ్ ఉంది, ఒక పాప ఉంది, నువ్వు క్లియర్ చేసుకో. కొవ్వు తేలిపోతుంది, ఈ కొవ్వు ఆడ కొవ్వు సరిపోయింది, దానికి మ్యాచ్ మ్యాచ్ అయింది. ఇప్పుడు నీ కనీసం మినిమం భయం లేకుండా నువ్వు సంసారం చేస్తున్నావు. నువ్వు సంసారం చేస్తున్నావు, నువ్వు మళ్ళీ నా మీద చేశాడా? వస్తారు, అందరూ వస్తారమ్మా. మీ వాళ్ళేంటి, నీ వాళ్ళేగా. ఇంకా అందరూ వస్తారు, అందరూ తెలుస్తారు. నేను వాళ్ళ వైఫ్ సార్, తనెవరో నాకు తెలియదు సార్. బయటకు రావచ్చు, బట్టలు వేసుకోండి, వస్తున్నా. అన్నీ వచ్చాయి.